నీకోటి నేర్పించడానికి వచ్చాను. ఈరోజు నీకోటి నేర్పిస్తాను, నేర్చుకోవాలి, సరేనా? ఏంటమ్మా ఎందుకు అలా పిలుస్తున్నావు? కూర్చో. ఏం కావాలి చెప్పేది విను. నీకోటి నేర్పించడానికి వచ్చానమ్మా. ఏంటో తెలుసా? స్మార్ట్ ఫోన్ వాడడం నేర్పిస్తాను నీకు, సరేనా? ఫోన్ వాడకమా. నాకు ఫోన్ వాడడం వచ్చు, కానీ నువ్వు ఫోన్లో ఏం చేస్తున్నావో అది తెలీదు. సరే నేర్పిస్తాను అంటున్నావు కదా, నేర్పించు. వాట్సాప్ అంటే ఏం చేస్తారమ్మా? అదేదో యూట్యూబ్ అంట కదా. ఇందాక పక్కింటి పాలజాతో తెగ చూస్తున్నా కూడా ఎలా చేయాలో నేర్పిస్తాను, నేర్చుకో, సరేనా? చేప, కొత్తిమీర అన్ని తీసుకురా. అంటే ఏంటమ్మా? నువ్వు వచ్చినప్పుడు కూరగాయలు, టమాటాలు, పప్పు, ఉప్పు, చేప, కొత్తిమీర అన్ని తీసుకురా అమ్మా. అమ్మా నీకోటి నేర్పించడానికి వచ్చాను. ఈరోజు నీకోటి నేర్పిస్తాను, నేర్చుకోవాలి, సరేనా? అయిందమ్మా ఎందుకు అలా పిలుస్తున్నావు? కూర్చో. ఏం కావాలి చెప్పేది విను. నీకోటి నేర్పించడానికి వచ్చానమ్మా. ఏంటో తెలుసా? స్మార్ట్ ఫోన్ వాడడం నేర్పిస్తాను నీకు, సరేనా? ఫోన్ వాడకమా. నాకు ఫోన్ వాడడం వచ్చు, కానీ నువ్వు ఫోన్లో ఏం చేస్తున్నావో అది తెలీదు. సరే నేర్పిస్తాను అంటున్నావు కదా, నేర్పించు. చూడు, దీన్ని వాట్సాప్ అంటారు అన్నమాట. వాట్సాప్ వాట్సాప్ అంటే ఏం చేస్తారమ్మా? చెప్పు, నాకు నేర్చుకుంటాను. వాట్సాప్ అంటారు. దీంట్లో చాట్ చేయొచ్చు, వీడియో కాల్ చేయొచ్చు, అలాగే మన ఫ్రెండ్స్కి ఫోటోలు పంపిస్తాం కదా, అలా పంపించవచ్చు, స్టేటస్ పెట్టచ్చు, ఇలా చాలా ఫీచర్స్ ఉన్నాయి. నీకు ఇది నేర్పిస్తాను, నేర్చుకో, సరేనా? అయితే నాకు వీడియో కాల్ చేయడం నేర్పిస్తున్నావా? సరే అయితే నేర్పించు. ఈసారి నువ్వు ఎక్కడికి వెళ్ళినా నాకు వీడియో కాల్ చేయాలి, సరేనా? వీడియో కాల్ అయినా సరే, నేను నీకు వీడియో కాల్ చేస్తాను. నీకు వీడియో కాల్ ఎలా చేయాలో నేర్పిస్తాను, నేర్చుకో, సరేనా? ఇది ఇలాగా చేస్తే ఇలా వీడియో కాల్ వస్తుంది అనమాట. ఇది ఇలాగా ఈ బటన్ నొక్కితే వీడియో కాల్ చేసినప్పుడు నువ్వు ఫోన్ లిఫ్ట్ చేసినట్టు అవుతుంది అనమాట. బాగుందమ్మా, భలే ఉంది, చాలా బాగుంది. నీకు చాలా విషయాలు తెలుసమ్మా. ఇది ఉందా? ఈ బటన్ నొక్కితే వాయిస్ మెసేజ్ వస్తుంది. ఇప్పుడు నువ్వు ఏమైనా మాట్లాడావు అనుకో, అది నాకు తెలుస్తుంది అనమాట. నువ్వు నాకు ఫోనే చేయక్కర్లేదు, ఇలా వాయిస్ మెసేజ్ ఇచ్చినా నేను వింటాను, సరేనా? ట్రై చేయ ఒకసారి. నేను వాయిస్ మెసేజ్ ఒకటి పెడతాను, చూడే. హలో హలో, వినిపిస్తుందా? భలేగుందమ్మా. హలో హలో, వినిపిస్తుందా? బుజ్జి, నువ్వు వచ్చినప్పుడు కూరగాయలు, టమాటాలు, పప్పు, ఉప్పు, చేప, కొత్తిమీర అన్ని తీసుకురా అమ్మా, సరేనా? ఊరికేనమ్మా చేసేది. ఇప్పుడు చెప్పాను కదా, నీకు వినబడుతుందా? నేను వాయిస్ మెసేజ్ పంపమన్నాను, షాపింగ్ లిస్ట్ కాదు అది. ఫోన్ కూడా నేను ఇక్కడ ఉన్నాను కదా, నాకు చెప్పచ్చు కదా, మళ్ళీ వాయిస్ మెసేజ్ ప్రత్యేకించి. సరే నువ్వు పెట్టావు కదా, నువ్వు చెప్పినట్టే నేను విని అందులో ఉన్నాయి కొంటాను, ఓకేనా? స్టేటస్ అంటే ఏంటమ్మా? స్టేటస్ అంటేనా, మన ఫోటో పెడితే అందరికీ అది కనిపిస్తుంది అన్నమాట. ఫోటోయే కాదు, వీడియోస్, మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ స్టేటస్ పెడితే మనకు తెలిసిన ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళందరికీ వెళ్తుంది. నువ్వు ట్రై చేయమ్మా. ఫొటోస్ అన్ని పెడతారా? ఉండు, జుట్టు సెట్ చేసుకుంటానే. ఇప్పుడు స్టేటస్ పెట్టు. సెల్ఫీ తీసుకుందా, ఎలాగ నేర్పిస్తాను రా సెల్ఫీ కూడా. సెల్ఫీ దిగుదామా? సరే దిగుదాం. ఇది పెట్టు, దిగుతా. ఇది నొక్కాల సెల్ఫీ దిగాలంటే. భలే ఉందమ్మా, ఇంకో 2 ఫోటోలు దిగుతానే. నేను నీ ఫోటోలో అబ్బా భలే ఉన్నాయి. అలాగే తీసుకుంటారా ఫోటోలు? చాలా బాగున్నాయమ్మా. అదేదో యూట్యూబ్ అంట కదా, ఇందాక పక్కింటి పాలజాతో తెగ చూస్తుందమ్మా. ఎవరో మహా తెలుగమ్మే వీడియోస్ అంట, బాగుంటున్నాయంట. ఇది నాకు ఒకసారి పెట్టి చూపి ఎలా చూడాలో. సరే అమ్మా, ఇదేనమ్మా, ఈ రెడ్ కలర్ లో ఉంది, ఇదేనా యూట్యూబ్ అంటే? ఇది నొక్కో. మరి మహా తెలుగమ్మే ఛానల్ ఎలా నొక్కాలి? టైప్ చేయక్కలే, చెప్పచ్చా? మహా తెలుగమ్మాయి. అయ్యి వచ్చింది. అయ్యి ఈ అమ్మాయి, ఈ అమ్మాయి భలే చాట్ ఉంది తెలుసా, వీడియోలు కొత్తగా పెట్టిందంట, రైటర్ అంట అమ్మాయి. అవునా? అబ్బా చూడు ఎంత బాగా చేస్తుందో.
చూసి నేర్చుకో నువ్వు. 1 hour later. అమ్మా నీకు ఇంత త్వరగా ఫోన్ ఎలా వస్తుంది? చాలా స్పీడ్ అమ్మా. ఇలా చిన్న విషయం చెప్పాను లేదో అంత త్వరగా నేర్చేసుకున్నావు. నువ్వు గ్రేట్ అమ్మా ఎంతైనా. మరి నువ్వు నేర్పించావు కదమ్మా, నేర్చుకుంటాను. అయినా బంగారు తల్లి ఇంత పెద్దదాని అయిపోయావమ్మా. చిన్నప్పుడు అమ్మాయి ఏం చేయాలి, అమ్మాయి ఎలా ఉండాలి అన్ని నన్ను అడిగి తెలుసుకునేదానివి. ప్రతిదీ నేను ఏం చెప్తా చేసేదానివి. ఈ రోజు నాకే నేర్పించేంత పెద్దదాని అయిపోయావమ్మా. చాలా గొప్పదానివమ్మా. నీకు తెలిసిన జ్ఞానాన్ని మా అందరికి పంచుతున్నావు. నీలాంటి బంగారు తల్లి కన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఐ లవ్ యూ శిక్ తల్లి. ఐ లవ్ యూ అమ్మా.